తెలంగాణ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సగటున 45,49,000 నుంచి 59,10,000 వరకు పెరిగింది. 2024-25లో 529.20 కోట్ల లాభాలు రాగా 2025-26లో 1,008 కోట్ల లాభాలు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాలు పట్టినట్టు అధికారులు చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత అప్పుల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థకు భారీ ఆదాయం చేకూరుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో గత 2 ఏళ్లుగా మహిళలకు 0 టికెట్లు ఇస్తుంది. 2023 డిసెంబర్ 9 నుంచి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా వారికి ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య సగటున 45 లక్షలు ఉండగా మహాలక్ష్మి పథకంతో అది 59 లక్షలకు చేరింది. ఈ మేరకు ఇటీవల ఈ సంఖ్య 13,60,000కు దాటినట్లు తెలుస్తుంది. దీంతో ఆర్టీసీ గత అండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో లాభాల బాట పట్టిందని 2023-24 ఆర్థిక సంవత్సరంలో 104 కోట్ల 11 లక్షల ఆదాయం వచ్చినట్టు, 2024-25 జనవరి నాటికి 529 కోట్ల లాభాలు రాగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 709 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 2025-26 సంవత్సరంలో 1,008 కోట్ల లాభాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బడ్జెట్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సాధించిన ఫలితాలను రానున్న ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను రవాణా శాఖ వెల్లడించినట్లు తెలిపారు. ఇక 2025 ఫిబ్రవరి 28 నాటికి సంస్థ చెల్లించాల్సిన బకాయిలు 9,897 కోట్లు ఉండగా ఇందులో బ్యాంకు రుణాలు 2,719 కోట్లు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు 7,177 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. గతంలో మొత్తం ఆర్టీసీకి 10,327 కోట్ల నష్టాల్లో ఉన్నాయని మన పొన్నం ప్రభాకర్ బడ్జెట్ పద్ధతులపైన అసెంబ్లీలో వెల్లడించారు. సో 2025-26 సంవత్సరానికి అంచనా 1,008 కోట్లు లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.